హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి థీమ్లో ఇలా ఫోటోషూట్ ఎలా చేయాలో చూద్దాము. పిసక ఇవన్నీ కలర్ పేపర్స్లో చేస్తున్నా. ఫస్ట్ బ్రౌన్ కలర్ తీసుకొని ఇది పాట్ షేప్లో చేయాలి కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత పాట్కి డిజైన్ వేస్తున్నాను. ఏదైనా చిన్న ముగ్గ కూడా వేయచ్చు, బాగుంటుంది. చాక్ పీస్తో వేస్తున్నాను అనమాట. స్కెచ్ పెన్ ఉంటే స్కెచ్ పెన్తోనూ వేసుకోవచ్చు, బట్ చాక్ పీస్తో ఇంకా కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చి షుగర్ కేన్ పైన లీవ్స్ అనమాట. ఫుల్ రౌండ్గా ఇలా రోల్ చేసేసి ఇలా కట్ చేస్తున్నా. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది చూడండి. సో ఇది లీవ్స్గా వాడుకునేది. ఇప్పుడు షుగర్ కేన్ స్టెమ్ అన్నమాట, ఇలా పొడుగ్గా కట్ చేయటము. మనకి చెరుకు గడలు అమ్ముతుంటే అవి కానీ వేసుకోవచ్చు. చాక్ పీస్తో అలా జస్ట్ లైన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది పాట్ కింద ఇది ఫైర్ కోసం ఇలా ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటే రెడ్ కూడా వాడుకోవచ్చు. ఇలా ఫైర్ లాగా డ్రా చేసేసి తర్వాత కట్ చేసుకుంటున్నా. ఇవి కట్ చేసుకునేవన్నీ మనం తీసి పెడితే మళ్ళీ వేరే ఫోటోషూట్స్ కానీ వాడుకోవచ్చు, ఏవి వేస్ట్ అవ్వవు. సో ఫైర్ రెడీ అయిపోయింది. ఇలా పాట్ కింద ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కైట్కి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా ఒక స్మైలీగా డ్రా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కైట్లో వచ్చి హ్యాపీ సంక్రాంతి అని రాసి పెట్టుకొని ఉన్నా. ఇవి గ్రాస్ అనమాట. సో ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ఇంకా క్విక్గా చేసేసుకోవచ్చు. సో గ్రాస్ వచ్చి కింద వస్తుంది ఇలాగా, అండ్ ఇది పాట్ కింద ఇలా ఫైర్ లాగా ఇలా వస్తుంది. ఇది కింద వుడ్ అనమాట, ఆ ఫైర్కి పెడతాం కదా కట్టెలు, అవి అనమాట. కొంచెం కిందకి పెట్టి ఇలా పెడుతున్నాను. తర్వాత ఇంకా మొత్తం ఇలా కైట్ అన్ని ఇలా వేస్తున్నాను. ఆ బేబీ పక్కన హ్యాపీ సంక్రాంతి అని ఉంటే బాగుంటుంది కాబట్టి అదొకటి దగ్గర పెడుతున్నా. మిగతావన్నీ అలా ర్యాండమ్గా వేసుకుంటామే. ఇది దూది, ఇది పేపర్తో చేసుకోవచ్చు మనము. ఇలా పాలు పొంగేటట్టు ఇలా పెట్టున్నాను. సో సంక్రాంతి ఫోటో షూట్కి బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.